నమస్కారం మేసీ న్యూస్ కి స్వాగతం. రైతులకు ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం 13,722 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని 1,10,000 అగ్రికల్చరల్ కనెక్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు చేశారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు అడిగిన ప్రశ్నకు మంత్రి రవికుమార్ సమాధానం ఇస్తూ మాట్లాడారు. గోపాలపురం నియోజకవర్గంలో ఇప్పటికే 177 వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేశారని 239 వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను త్వరలోనే మంజూరు చేయిస్తారన్నారు. విద్యుత్ లైన్ల మార్పిడి అనేది ఖర్చుతో కూడుకున్నది కాబట్టి దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారని, పామాయిల్ పంట విస్తరణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పామాయిల్ కోతల సమయంలో విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయని, విద్యుత్ లైన్లకు దూరంగా పంట వేయడం ద్వారా ప్రమాదాలు నివారించుకోవచ్చన్నారు. కోత సమయంలో ఇనుప పరికరాలు కాకుండా ఫైబర్ పరికరాలు వాడేలా అవగాహన కల్పిస్తున్నారన్నారు. విద్యుత్ లైన్ల కింద కూడా ఇల్లు కట్టుకోవడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదాల నివారణకు అధికారులు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారని రవికుమార్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే గారు విద్యుత్ ట్రాన్స్ఫారాలు, అదేవిధంగా పామాయిల్ తోటలో ఉన్న లైన్స్ వల్ల యాక్సిడెంట్ల గురించి కూడా చెప్పడం జరిగింది సార్. విద్యుత్ ట్రాన్స్ఫారాలు మిగతాది ఏదైతే ఉన్నాయో ఇప్పుడు వ్యవసాయ సీజన్ ఉంది కాబట్టి ఇవ్వలేకపోయాము. ఇప్పటి నుంచి బిగిన్ చేసి మిగతా 229 ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాం సార్. ఈ ప్రభుత్వం దాదాపు 13,722 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది సార్ ఒక్క అగ్రికల్చర్కి సంబంధించి, ఉచిత విద్యుత్కు సంబంధించింది సార్. ఈ సంవత్సరం అయితే దాదాపు రాష్ట్రం మొత్తమైన 1,10,000 పైన కనెక్షన్స్ అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాము. వీళ్ళ కాన్స్టిట్యున్సీలో కూడా దాదాపు ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున కనెక్షన్స్ ఇచ్చాం. మిగతా అన్నింటిని కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. ఇంకా పలు సమస్యలు అడిగారు. విద్యుత్ లైన్లు షిఫ్టింగ్ అడిగారు. అది చాలా ఖర్చుతో కూడింది. వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఏం చేయాలని చూస్తున్నాం. ఖచ్చితంగా పామాయిల్ విస్తరించాల్సిన అవసరం ఉంది రైతుల కోసం. అవన్నిటికి కూడా ఏమేం కార్యక్రమాలు చేయాలో అన్నీ కూడా తప్పకుండా చేస్తాం. మేము అడిగేది ఏంటంటే కొంత అవగాహన కల్పించి మన ఎమ్మెల్యేలు కానీ ఎక్కడైతే పామాయిల్ పంటలు ఉన్నాయో అవగాహన కల్పించి కొద్దిగా ఈ టైప్ ఆఫ్ పోల్స్ వాడమంటున్నాం సార్. మనం కట్ చేసేటప్పుడు అందరూ కూడా ఇనపై వాడటం వల్ల, కొద్దిగా జాగ్రత్తలు తీసుకుపోవటం వల్ల విపరీతమైన యాక్సిడెంట్స్ జరిగి కూలీలు చనిపోతూ ఉన్నారు. మనం ఏమడుగుతున్నామంటే కవర్డ్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ అని ఇప్పుడు వచ్చినాయి సార్. అది ఒక్కోటి 5,000 నుంచి 4,000 నుంచి 5,000 ఉంటుంది. వీటిని రైతులు కనుక రైతు కూలీలకి అందజేసి వాటి ద్వారా పని చేపిస్తే కనుక చాలా వరకు యాక్సిడెంట్స్ తెచ్చిపోతాయి. వీటిని వాడమని చెప్పి పలుసార్లు రిక్వెస్ట్ చేసినాం. అదేవిధంగా మనకు పవర్ లైన్స్ ఇళ్ల మీద నుంచి వెళ్తున్నాయని చెప్పారు. వాటి మీద దృష్టి పెట్టాం. కొన్నిసార్లు మన ఫండ్స్ అవైలబిలిటీని బట్టి దాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తున్నాం. చాలా పెద్ద ఎత్తున ఉంది సార్. గతంలో పవర్ లైన్స్ కిందకి వెళ్ళి ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు. వాటి వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అట్లానే వ్యవసాయ పామాయిల్ తోటలు వేసేటప్పుడు కూడా పవర్ లైన్స్ ఉన్న చోట ఒక లైన్ వదిలిపెట్టకుండా అవి కూడా వేసిన తర్వాత దాదాపు చెట్లు ఒక 10 మీటర్లు పెరిగిన తర్వాత యాక్సిడెంట్స్ అయ్యి, ఆ గలలకు వచ్చినప్పుడు యాక్సిడెంట్స్ అయ్యి చాలామంది చనిపోతున్నారు. అట్లానే ట్రాన్స్ఫారాలు కొన్ని చోట్ల తక్కువ హైట్లో ఉన్నాయి, వాటి వల్ల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అంటున్నారు. వాటి కనుక సంబంధించి ఏదన్నా ప్రత్యేకం ఉంటే కనుక మా దృష్టికి తీసుకొస్తే కనుక ఇమీడియట్గా వాటిని సరిచేసి యాక్సిడెంట్స్ జరగకుండా నివారించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది సార్. సింగల్కొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రసన్నాంజనేయ స్వామి 71వ వార్షిక తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వేద పండితులు వంగల హరిశంకర అవధాని తెలిపారు. ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం వేద పండితులు వంగల హరిశంకర అవధాని ఏఎస్ఎన్తో మాట్లాడారు. 71వ వార్షిక తిరునాళ్ల సందర్భంగా శనివారం ఉదయం 9 గంటలకు ధ్వజారోహణ, మంత్రి గొట్టిపాటి రవికుమార్ చే స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ జరుగుతుందని, ఆదివారం ప్రసన్నాంజనేయ స్వామివారికి పంచామృతాలు, వివిధ రకాల సుగంధ ద్రవ్యములతో అభిషేకం, పూజా కార్యక్రమాలు జరుగుతాయని అవధాని చెప్పారు. మార్చి 2వ తేదీ సోమవారం తిరునాళ్ల మహోత్సవముల సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరణ చేసి ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు స్వామివారి దివ్య దర్శనం కల్పిస్తారన్నారు. కావున భక్తులందరూ పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించాలని తెలియజేశారు. ఈ 71వ వార్షిక తిరునాళ్ల బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. రేపు ఉదయం 8:30కి గణపతి పూజ, పుణ్యవాచనం, అఖండ స్థాపన,
అలాగే ఆంజనేయ పరివార ఆవాహన, తర్వాత జీవధ్వజదండ ధ్వజస్తంభానికి పూజ, ఉష్ట్ర పతాక పూజ, తర్వాత ఉష్ట్ర పతాక ఆవిష్కరణ కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఉదయం 10:30 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు ఒట్టిబాటి రవికుమార్ గారిచే స్వామివారి బ్రహ్మోత్సవ సందర్భంగా పట్టు వస్త్ర సమర్పణ జరుగుతుంది. రేపు సాయంత్రం 7 గంటలకి గజవాహన సేవ చతుర్మాడ వీధులు 4 మాడ వీధుల్లో ఈ గజవాహన సేవ ఆ రోజున ఉత్సవం జరుగుతుంది. అలాగే 1వ తారీఖు నాడు స్వామివారికి ఆలయ ప్రదక్షిణము, గణపతి పూజ, ఋత్విగ్వరణ, తర్వాత మహాన్యాసపూర్వకంగా ఏకాదశ మంజుసూక్త వారాభిషేకము, తర్వాత స్వామివారికి అలంకరణ చేసి విశేషమైన పూజా కార్యక్రమం జరుగుతుంది. 1వ తారీఖు సాయంత్రం ఉష్ట్రవాహన సేవ చతుర్మాడ వీధుల్లో 4 మాడ వీధుల్లో ఉష్ట్రవాహనం, ఆంజనేయ స్వామి వాహనం ఉష్ట్రవాహన ఉత్సవమూర్తులతో స్వామివారి 4 మాడ వీధుల్లో ఉత్సవం జరుగుతుంది. తర్వాత 2వ తారీఖు నాడు పాల్గొన శుద్ధ చతుర్దశి, రాత్రి గల పౌర్ణమి 2వ తారీఖు ఏంది. ఆ రోజున స్వామివారికి ఉదయం పూట బిందె తీర్థము, గోపూజ కార్యక్రమం, తర్వాత మొట్టమొదటి పూజ ఉదయం 5 to 6 జరుగుతుంది. అది అయిన తర్వాత 2వ తారీఖు ఉదయం 6 గంటల దగ్గర నుంచి 3వ తారీఖు ఉదయం 6 గంటల దాకా అవిరామంగా స్వామివారి వైభవమైన దర్శనం భక్తులకి వచ్చి దర్శనం చేసుకుని స్వామి తీర్థప్రసాదం స్వీకరించి 2వ తారీఖు రాత్రి రథోత్సవం జరుగుతుంది. ఆ రథోత్సవంలో కూడా పాల్గొని స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. మా బాస్ నాకు పోయింది శివాలయం ఫోన్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద స్కామ్ ముఖ్యమంత్రి సహాయ నిధి అని, ఆరోగ్యశ్రీ కింద కవర్ అయ్యే వ్యాధులకు ముఖ్యమంత్రి సహాయ నిధి అమలు చేయకూడదని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 1000 కోట్లు ఖర్చు చేశారని ప్రభుత్వం చెబుతుందని, ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నత వర్గాల వారికి దోచిపెడుతున్నారని అశోక్ విమర్శించారు. ఆరోగ్యశ్రీకి 1000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సి ఉండగా నేటికి చెల్లించలేదన్నారు. ట్రూ అప్ ఛార్జీలు అనేది ఆంధ్రప్రదేశ్లో అమలు చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు అని, ట్రూ అప్ ఛార్జీలు ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేశారని, లోకేష్ పాదయాత్ర చేసిన సమయంలో ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశారని అశోక్ ప్రశ్నించారు. మార్కాపురంలో జరిగినటువంటి ఒక బహిరంగ సభలో అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు రాష్ట్ర మంత్రి అయినటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. వాటిలో ముఖ్యంగా కొన్నిటికి నేను సమాధానం చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సీఎం రిలీఫ్ ఫండ్ని అమలు చేస్తున్నాము అనేది ఒక విషయం చెప్పుకొచ్చారు. ప్రాబబ్లీ ఈ రాష్ట్రం మొత్తంలో జరిగే అతిపెద్ద స్కాముల్లో సీఎం రిలీఫ్ ఫండ్ అనేది నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటున్నాను అంటే, అసలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఎలిజిబిలిటీ ఏంటి, అసలు సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరికి ఇవ్వాలి,
పేద మధ్యతరగతి ప్రజలకు ఇవ్వాల్సిన ఒక కార్యక్రమాన్ని మీరు ఎవరెవరికి ఇస్తున్నారో ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి. దాంతోపాటు ఆరోగ్యశ్రీలో కవర్ అయ్యేటటువంటి ఎటువంటి వ్యాధికైనా సీఎం రిలీఫ్ ఫండ్ అమలు చేయకూడదు అనే ఒక రూల్ ఉంది. దాన్ని బ్రేక్ చేస్తుంది ఎవరు? సీఎం రిలీఫ్ ఫండ్ల పేరు చెప్పి ఒక్కొక్క ఎమ్మెల్యే ఎన్ని హాస్పిటల్లో దండుకుంటున్నారో, పేషెంట్స్ దగ్గర ముందే కొంత అమౌంట్ కట్టించుకొని చెక్ తీసుకొని ఆ అమౌంట్ రాగానే ఆ చెక్కుల్ని ఎవరి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారో, లేదా సీఎం రిలీఫ్ ఫండ్లు రావటానికి ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారో ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి. దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ 19 నెలల కాలంలో 1000 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేసింది. అంత అవసరం ఏంటి? ఆ 1000 కోట్లు ఎవరెవరి అకౌంట్లోకి వెళ్ళాయో తెలుసుకుంటే జనాలు నవ్వటమే కాదు, రాళ్ళు తీసుకొని వాళ్ళ మీద విసిరేయటానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ లాంటి ఒక పథకాన్ని నిర్వీర్యం చేసి పేద మధ్యతరగతి ప్రజల పొట్ట కొడుతూ ఉన్నత వర్గాలకి దోచిపెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచించండి. ఆరోగ్యశ్రీకి ఎన్ని వేల కోట్లు బకాయిలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించుకోండి. దాన్ని వదిలేసేసి నెలకి దాదాపు 90 నుంచి 100 కోట్ల మధ్య ఒక్కొక్క హాస్పిటల్కి మీరు లబ్ధి చేకూర్చేలాగా ఒక స్టేట్ మొత్తం కూడా దాదాపు 90 కోట్ల వరకు నెలకి మీరు ఇస్తున్నారు అంటే దాని గురించి ఒక్కసారి ఆలోచించుకోండి కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. దాంతోపాటు రవికుమార్ గారు ఇంకొక కామెంట్ చేశారు. ఏంటి అంటే ట్రూ అప్ ఛార్జెస్ పెంచారు అని. రవికుమార్ గారు, మీరు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ట్రూ అప్ ఛార్జెస్ అనే ఒక పదాన్ని తీసుకొచ్చి దాన్ని అమలు చేసిన వ్యక్తి ఎవరో మీకు తెలుసో లేదో నాకు తెలియదండి. అమలు చేసిన ఘనత, ఎందుకు ఘనత అంటున్నానంటే ప్రతిదీ నాదే క్రెడిట్ అనుకుంటారు కదా మీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ ట్రూ అప్ ఛార్జెస్ అనే ఒక పదాన్ని కనిపెట్టి దాన్ని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేసిందే నారా చంద్రబాబు నాయుడు. తాకట్టు పెట్టుకున్న బంగారం ఇవ్వమని అడుగుతుంటే ఇవ్వడం లేదని శుక్రవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అద్దెంకిలోని ఏకలవ్య నగర్కు చెందిన కొందరు మహిళలు ఆర్డీఓ కార్యాలయంలోని ఏఓకి వినతి పత్రం అందజేశారు. ఆర్డీఓ దృష్టికి తీసుకుని వెళ్లి తమకు న్యాయం చేయాలని మహిళలు కోరారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అద్దెంకి పట్టణానికి చెందిన వ్యాపారవేత్త వద్ద ఏకలవ్య నగర్కు చెందిన పలువురు మహిళలు గత 3-4 సంవత్సరాల క్రితం బంగారం తాకట్టు పెట్టుకుని వడ్డీకి నగదు తీసుకున్నారని, ఇప్పుడు వెళ్లి అడుగుతుంటే గడువు అయిపోయింది, బంగారం లేదు, ఏమీ లేదు అని చెబుతున్నారని, దీంతో బాధితులకు ఏమీ అర్థం కాకపోవడంతో సిపిఎం పార్టీ నేతలను ఆశ్రయించగా వ్యాపారవేత్త బంధువులతో మాట్లాడి బంగారం బదులు ఎంతో అంత నగదు ఇప్పించే విధంగా చేస్తామని చెప్పి నేడు బాధితులను మధ్యవర్తుల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని, తీసుకున్నట్లు స్లిప్పులు ఉన్నా గడువు అయిందని చెబుతున్నారని, బాధితులకు న్యాయం జరిగే వరకు సిపిఎం పార్టీ వారికి అండగా ఉంటుందని తంగిరాల వెంకటేశ్వర్లు తెలిపారు. ఈరోజు అద్దెంకి ఆర్డీఓ గారిని కలవటానికి రావడం జరిగింది. విషయము అద్దెంకి పట్టణానికి సంబంధించి ఏకలవ్య నగరం ఎరుకుల కాలనీకి సంబంధించినటువంటి పేదలు వాళ్ళ అవసరాల నిమిత్తం కొంత డబ్బులు అవసరమైనప్పుడు, పిల్లల చదువులకి మిగతా అవసరాలకి అవసరమైనప్పుడు అద్దెంకి పట్టణంలోనే చిల్లర వ్యాపారం చేసేటువంటి నూకల రామాంజనేయులు అని ఆయన దగ్గర బంగారం కుదువు పెట్టి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అవసరమైనప్పుడు తీసుకొని మళ్ళీ వాళ్ళకి డబ్బులు వచ్చినప్పుడు వ్యాపారానికి వెళ్ళి వచ్చినాక మళ్ళీ వడ్డీతో కట్టి మళ్ళీ వాళ్ళ బంగారం వాళ్ళు తీసుకునే పద్ధతి ఇది చాలా కొంతకాలం నుంచి కొనసాగుతుంది. ఆ నమ్మకంతో బంగారం పెట్టి వాళ్ళు డబ్బులు తీసుకుంటా ఉన్నారు. ఈ రకంగా ఆ కాలనీలకు సంబంధించి చాలామంది నమ్మకంతో ఈ విధంగా తీసుకుంటా ఉన్నారు. ఈ మధ్యకాలంలో బంగారం రేట్లు పెరిగిన తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి బంగారాన్ని అప్పిస్తాము, మా బంగారం తిరిగిమని చెప్పేసి అడుగుతున్నటువంటి క్రమంలో బంగారం అయితే లేదు, మీకు ఏదైనా కావాలంటే డబ్బులు ఇస్తాను, లేకపోతే లేదని చెప్పేసి వాళ్ళని బెదిరించి ఇబ్బంది పెట్టి చెప్తా ఉన్నారు. అదేమంటే మీరు దిక్కున్న చోట చెప్పుకోండి, మాకు మీరు ఇచ్చినట్టు మా దగ్గర ఆధారాలు ఏం లేవని చెప్పేసి అంటున్నారు. ఆ ఇచ్చేటప్పుడు చిన్న స్లిప్ ఒకటి రాసిస్తారు. ఆ స్లిప్ వాళ్ళు పోయే క్రమంలో ఎక్కడో చోట పోగొట్టుకోవడం కూడా జరుగుతుంది. అదేమంటే మీకు ఇచ్చిన స్లిప్ తీసుకొని చెప్పేసి ఇది చదువుతున్నారు. వాళ్ళ దగ్గర రాసుకున్నటువంటి రిజిస్టరు
బయట పెట్టమంటే పెట్టట్లేదని చెప్తా ఉన్నారు. అదేమని ఎక్కువగా మాట్లాడితే మాకు ఆ రాజకీయ అండదండలు ఉంది, మేము ఎక్కడ దాకైనా పోతాము, మీరేం చేస్తారని చెప్పేసి ఆ విధంగా వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు. ఇది ఈరోజు వాళ్ళ విషయం అయ్యి అద్దింక ఆర్డీఓ గారిని కలవటానికి రావటం జరిగింది. ఈ విషయం అర్జీపూర్వకంగా ఆర్డీఓ గారికి ఇవ్వటం జరిగింది. అధికారులు స్పందించి పేదలకు సంబంధించినటువంటి సమస్యని పరిష్కారం చేయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అది గుర్రాలు కానీ సార్ మా సొమ్ములు పెట్టుకున్నారు, మా నాన్నగారు పెట్టారు, మా అమ్మ కూడా నేను పెట్టేటప్పుడు మా నాన్న చనిపోయాడు. డెత్ సర్టిఫికెట్ మా నాన్న చూపించినా కూడా ఇవ్వట్లేదు సార్. ఎంతో బతులు మాడుతున్నాం, ఎంతో ఆదుకుంటున్నాం, ఆయన కూడా ఇవ్వట్లేదు సార్. మా సొమ్ములు మాకు కావాలన్నా కూడా మా మాట అసలు పట్టించుకోవట్లేదు సార్. నూకలాంజనేయుల కాడ పెట్టాం సార్, ఆయన కాడ చిల్లర కొట్టు అయినా పెట్టాం సార్. 50,000కి పెట్టాం సార్. 3.5 షవర్ ఉండేది సార్, మాది 1 కేజీ ఎండి సార్. మా సొమ్ములు మాకు కావాలంటే ఇవ్వట్లేదు సార్. మా నాన్న చనిపోయాడు, పెట్టేటప్పుడు మా అమ్మ కూడా నింది సార్. కాకపోతే వాళ్ళు ఇంత స్లిప్పే ఇచ్చారు సార్, ఆ స్లిప్ పోయింది సార్. మరి మీరు రాసుకొని ఉంటారు కదా సార్, అవి చూపిస్తే మేము డబ్బులతో వడ్డీతో సహా కడతామంటున్నారు సార్. ఎంతో ఇప్పుడు నెల నుంచి తిరుగుతున్నాం కానీ సార్ వాళ్ళు పట్టించుకోవట్లేదు సార్ మమ్మల్ని. ఎండి 6,000కి పెట్టాం సార్. 1,00,000 ఇస్తానంటున్నారు సార్. మాకెందుకు సార్ 1,00,000? మా సొమ్ములు మాకు కావాలంటున్నాం సార్. మేమిద్దరు ఆడపిల్లలు, మాకు అబ్బాయి సార్. మా నాన్న చనిపోయాడు, 15 లక్షలు 20 లక్షలు ఉంది సార్ అప్పు మాకు. ఎవరు మేము ఆడపిల్లలు ఏడ తీరుస్తాం సార్ చెప్పు. మా సొమ్ములు మాకు ఇప్పిస్తే అట్టయినా కూడా కొద్దిగా మేలు చేస్తే మిమ్మల్ని ఎంతో తెలుసుకుంటాం సార్. దాసరి మంగం సార్, పొద్దున్న ఉదయం వాళ్ళు షాప్ కాడికి పిలిచి మమ్మల్ని రండి 1,50,000 ఇస్తామని గొడవ పెట్టుకున్నారు సార్. మాకు 1,50,000 వద్దు, మా సొమ్ములు మాకు ఇవ్వండి అని మేము చెప్పాము. గొడవ అయితే మళ్ళీ ఇప్పుడు ఆఫీస్ కాడికి వచ్చేతలకి మళ్ళీ 2 లక్షలు ఇస్తానని చెప్పారు సార్. అప్పుడు మేము ఒప్పుకోలేదు. మా సొమ్ములు మాకు ఇవ్వండి అంటున్నాం సార్. మొత్తం ఎంతమంది పెట్టారు? మొత్తం 15 మంది 20 మంది ఉంటారు సార్. ఎన్ని సవర్లు పెట్టి ఉంటారు? పెట్టి ఉంటారు 25 సవర్లు సార్. హరిబాబు సారు, కోటేశ్వరరావు, మళ్ళీ అశించయ్య, అంజయ్య, ఇంకొక ఆయన సాయిబులు ఆయన కూడా, వాళ్ళ పేరు మాకు రాదు సార్. చాలా మంది ఇచ్చిన్నారు. ఈయన అంటున్నారు డబ్బులు ఇస్తానంటున్నారు సార్ 1,50,000. మళ్ళీ తర్వాత 2 లక్షలు ఇస్తానన్నారు. ఇప్పుడు సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రసన్నాంజనేయ స్వామి వార్ల 71వ వార్షిక తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ అర్చకులు కొండమాచార్యులు తెలిపారు. సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో అర్చకులు కొండమాచార్యులు శుక్రవారం ఏఎస్ఎన్తో మాట్లాడారు. 71వ వార్షిక తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా శనివారం ఉదయం ధ్వజారోహణ, స్వామివారికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్చే పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం, ఆదివారం ఉదయం లక్ష్మీ నరసింహస్వామి వారికి వివిధ రకాల సుగంధ ద్రవ్యములు, పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. మార్చి 2వ తేదీన తిరునాళ్ల సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి భక్తులకు స్వామివారి దివ్య దర్శనం ఉంటుందన్నారు. తిరునాళ్ల రోజున ఉదయం 10 గంటల నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం వైభవంగా జరుగుతుందని, భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కొండమాచార్యులు తెలిపారు. సింగరకొండలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ క్షేత్రాధిపతి అయినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారు, క్షేత్ర పాలకుడైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క వార్షిక 71వ తిరునాళ్ల మహోత్సవాల్లో భాగంగా త్రియాన్నికంగా స్వామివారి యొక్క తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమాలు కొనసాగబడుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా 28వ తారీఖు నుంచి విశేషమైనటువంటి యొక్క కార్యక్రమాలు కొనసాగబడతాయి. దానికి ముందు రోజు 27వ తారీఖు నాడు స్వామివారి యొక్క ఈ యొక్క వార్షిక తిరునాళ్ల మహోత్సవానికి నాందిగా అంకురారోపణ అనేటువంటి ఒక కార్యక్రమంతో ప్రారంభమై 28వ రోజు
28వ తారీఖు నాడు శనివారం పూట స్వామివారి యొక్క ధ్వజారోహణ విశేషమైనటువంటి యొక్క హోమాది కార్యక్రమాలు కొనసాగబడతాయి. అట్లానే 1వ తారీఖు నాడు స్వామివారి యొక్క విశేషమైనటువంటి నిత్య హోమం, శాంతి హోమం ఇట్లాంటి యాగశాలలో జరపవలసినటువంటి యొక్క హోమ క్రతువులన్నీ కూడా పూర్తి చేసుకొని స్వామివారికి విశేషమైనటువంటి పరిమళ ద్రవ్యాలతోటి నవకలశ స్నపన పంచామృత అభిషేక కార్యక్రమం, సాయంత్రం విశేషమైనటువంటి అలంకరణ హోమాది నిత్య హోమ బలిహరణ కార్యక్రమాలు కొనసాగబడతాయి. 2వ తారీఖు ఉదయం పూట యాగశాలలో విశ్వక్సేనారాధన పుణ్యాహవాచన ప్రధానమైనటువంటి అగ్ని ధ్యానాది కార్యక్రమాలు నిత్యహోమం బలిహరణ కార్యక్రమాలు పూర్తి చేసుకొని 2వ తారీఖు ప్రతి సంవత్సరము కూడా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి అనగా ఈ సంవత్సరం 3వ తారీఖు నాడు వచ్చింది. కానీ ఈ 3వ తారీఖు నాడు చంద్రగ్రహణ సందర్భముగా పురస్కరించుకొని దాన్ని మనం ఆ రోజు చేయకూడదు కనుక స్వామివారి యొక్క వార్షికమైనటువంటి తిరునాళ మహోత్సవాలు ఆగకూడదు కనుక ముందు రోజు దాన్ని ఆగమశాస్త్రం ప్రకారంగా వేద పండితులైనటువంటి యొక్క సలహాదారుల చేత ముందు రోజు దాన్ని నిర్ణయం చేసుకొని ఆ 2వ తారీఖు సోమవారం నాడు ఉదయం 10 గంటలకు లక్ష్మీ జయంతి నాడు జరపవలసినటువంటి ఒక కళ్యాణ మహోత్సవాన్ని ఆ రోజు సాయంత్రం విశేషమైనటువంటి ఒక హోమాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ బ్రహ్మోత్సవాలు 3 రోజులు నిత్య హోమం విశేషమైనటువంటి హోమక్రతువులు పూర్తి చేసుకున్నటువంటి యొక్క ధ్వజ అవరోహణ ఉత్సవ కార్యక్రమాల్లో రాత్రికి అవరోహణ కార్యక్రమం పూర్ణాహుతి ఆశీర్వచనంతో స్వామివారి యొక్క వార్షికమైనటువంటి యొక్క తిరునాళ మహోత్సవాలు పొంగి పలుకుతాయి. కనుక భక్తాదులందరూ కూడా ఈ యొక్క విశిష్టతమైనటువంటి యొక్క వార్షిక 71వ తిరునాళ మహోత్సవంలో పాల్గొని అపారమైనటువంటి క్షేత్రాధిపతి అయినటువంటి లక్ష్మీ నృసింహస్వామివారు క్షేత్ర పాలకుడైనటువంటి ఆంజనేయ స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి అద్దెంకి మండలం చిన్నకొత్తపల్లి గ్రామానికి చెందిన మానం ఉమాకాంత్ జ్ఞాపకార్థం కుమార్తె కోగంటి బేబీ సావిత్రి కుటుంబ సభ్యులు 1,30,000 రూపాయల విలువ కలిగిన 15 ఇత్తడి కలశాలను చేయించగా శుక్రవారం ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి ప్రతిష్ఠ చేశారు. కార్యక్రమంలో దాతలు, ఆలయ ఈవో తిమ్మనాయుడు, చైర్మన్ చుండూరి మురళి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. అనంతరం వేద పండితులు, అర్చకులు బేబీ సావిత్రి కుటుంబ సభ్యులను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు వితరణ చేశారు. శ్రీ సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి వారి 71వ వార్షిక తిరునాళ బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభమైంది. అనగా 28/2/2026 శనివారం నుండి ప్రారంభమవుతాయి. ఈ రోజున స్వామివారికి మన చెన్నకొత్తపల్లి వాస్తవ్యులు మానవ ఉమాకాంతం గారి బంధువులు, వారి మనవడు ఈ స్వామివారి ద్వారం మీద ఉన్న మూర్తులకి కలశాలు చేయించారు. ఆ ఉదయం 6 గంటల దగ్గర నుంచి ఆ కలశాలకు సంబంధించిన గణపతి పూజ, పుణ్యవాచన, మండపారాధన, తర్వాత పంచగవ్య స్నపన ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయి. ఆ కలశాలు రాగానే ఆలయ ప్రదక్షిణ చేసి దానికి స్నపన కార్యక్రమం అయిన తర్వాత పైన ఆ కలశ ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ రోజున
రుణాల రికవరీ విషయంలో ఏపీఎంలు ప్రత్యేక దృష్టి పెట్టాలని బాపట్ల జిల్లా డిఆర్డీఏ పీడీ బత్తిన సింగయ్య అన్నారు. అద్దెంకి వెలుగు కార్యాలయంలో శుక్రవారం పీడీ సింగయ్య 5 మండలాల వెలుగు కార్యాలయాల అకౌంటెంట్లతో సమావేశాన్ని నిర్వహించారు. రుణాల రికవరీ, జమా ఖర్చుల వివరాల గురించి ఆరా తీశారు. రుణాల రికవరీపై ఏపీఎంలు దృష్టి పెట్టి రికవరీ చేయించి కొత్త వారికి రుణాలు ఇప్పించి ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా చేయాలన్నారు. తర్వాత గౌరవనీయ పీడీ గారు అందరి సమక్షంలో ఈసీ తీర్మానం జరిగింది సార్. అయితే అక్కడ డిపిఎం మామూలుగా ఐబీఏపీఎం గారు కొంతమంది అంటే అధ్యక్షులు చంద్రనాథాము ఎద్దరు అట్లా కొంతమంది 2-3 అధ్యక్షులు పెట్టుకొని కోరేసేవాళ్ళు. 2-3 అధ్యక్షుల్ని తన వైపు అంటే మాట్లాడేలా తీసుకొని వాళ్ళు యుద్ధాన్ని ఆపటము, మనం నెక్స్ట్ నెల రమ్మంటే ఏంటంటే హెచ్ఆర్ ఓన్ హాస్టల్ సార్ హెచ్ఆర్ అని చెప్తే ఐబీఐ అని వాళ్ళందరూ వచ్చారన్న జిల్లా సమాఖ్య కమిటీలో చిన్న గంజాము అధ్యక్షురాలు ఎన్నిసార్లు 5 ఆమె కూడా అంటే రమేష్ గారు ఏదైతే చెప్తారో అదే చిన్న గంజాము పోలీసు అంటే ఆ రోజు కూడా మేము చిన్న గంజాము ట్రైనింగ్ అర్థం వేస్తారు సార్. ఈ రోజు కాదు ఎద్దరు కూడా ఎద్దరు దొరికి వరుసపాడు చిన్న గంజాము ఫిబ్రవరి 28, మార్చి 1-2 తేదీలలో జరిగే సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ లక్ష్మీ నరసింహస్వామి వార్ల 71వ వార్షిక తిరునాళ్ల మహోత్సవంలో విజయవంతంగా జరిగే విధంగా అన్ని శాఖల అధికారులు కలిసి పనిచేయాలని తిరునాళ్ల ఏర్పాట్లపై శుక్రవారం సింగరకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో కోఆర్డినేషన్ సమావేశాలు నిర్వహించారు. సమావేశానికి వివిధ శాఖల అధికారులు హాజరై ఏర్పాట్ల గురించి వివరించారు. జిల్లాలో ప్రసిద్ధి చెందిన క్షేత్రాలలో సింగరకొండ క్షేత్రం ఒకటి అని, తిరునాళ్లకు వచ్చే భక్తుల కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు త్రాగునీరు, ప్రసాదాలు, దర్శనం వంటి విషయాల్లో లోపాలు రాకూడదని భారీ భద్రత మధ్య తిరునాళ్లు జరిగే విధంగా పోలీసు శాఖ ఏర్పాట్లు చేయాలన్నారు. అభయాంజనేయ స్వామి విగ్రహం నుంచి భవనాసి చెరువు వరకు ఫుల్ లైటింగ్ ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. మనం మాట్లాడుకున్న ప్రకారం అన్ని డిపార్ట్మెంట్లు వారి పనులు సక్రమంగా ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా స్వామి వారి అనేది లక్షల మంది వస్తారు. వారి భక్తులకు సేవ చేయాలి. అందరూ విశాలంగా స్వామివారిని దర్శించుకొని తిరునాళ్ళకు వచ్చిన ఆనందంతో అందరూ తిరిగి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్రజల సేవ చేయడం కోసం అన్ని డిపార్ట్మెంట్లు వారి పనులు సక్రమంగా జరిగేటట్టుగా చేయాలని మా డిపార్ట్మెంట్ తరఫున కోరుకుంటున్నాం. మా డిపార్ట్మెంట్ తరఫున కూడా మేము మాకు ముఖ్యంగా 2వ తేదీ ఎక్కువ పని ఉంటుంది కాబట్టి ఆ రోజు ఇక్కడికి వచ్చే లక్షల మంది సౌకర్యం కోసం ఎక్కడి నుంచి వచ్చే పెద్ద పనులు కానీ ఎటువంటి భారీ వాహనాలు కూడా ఎక్కడ కట్ చేయాలో, ఎక్కడ ట్రాఫిక్ డైవర్ట్ చేయాలో, నేలపల్లి కానీ శ్రీకాకుళం కానీ ఇటువైపు నర్సరావుపేట వైపు కానీ ఇంకో వైపు కానీ ఎక్కడ చేయాలో అక్కడ సంవత్సరం చేసే విధంగా మేము అక్కడే వాహనాలు ఆపేసి సాధారణ పద్ధతి లోకల్ పద్ధతి ఇక్కడ వచ్చే వాళ్ళకి సౌకర్యం కల్పిస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ప్రజలు మన డిపార్ట్మెంట్ తరఫున ప్రజలకు మేము చేసే విజ్ఞప్తి ఏమంటే భక్తులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మేము ఎక్కడైతే పార్కింగ్ ప్లేస్లు కేటాయించామో 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఏ దారి అయితే ఇంటి చెప్పే దారిలో అయితే మనం పార్కింగ్ పెట్టాము అదే దారిలో ఎంతవరకు మేము బ్యారికేడ్ పెట్టాము అడవరకు వచ్చి అక్కడ ఉన్న పార్కింగ్ ప్లేస్ వినియోగించుకొని సక్రమంగా ముందుకు రాకుండా మోసుకొని రాకుండా ఇంకా ముందుకు పోవాలి, ఎక్కడికి పోవాలి, ప్రతి ఒక్కరు దగ్గరికి వచ్చి అందరూ వేల వాహనాలు దగ్గర పెట్టుకొని ఇక్కడ ఉండే స్థలం లేదు, సౌకర్యం ఉండదు. కాబట్టి మేము కేటాయించిన పార్కింగ్ స్థలాల్లోనే ప్రజలు వారి వాహనాలు నిలిపి
విత్తనాలు కానీ ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.